ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్నేహధర్మాన్ని పాటించి తమకు 2 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడికి వినతి పత్రం ఇచ్చినట్లు సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం మీనాక్షి నటరాజన్లను కూడా కలుస్తామని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే తమ పార్టీ సెక్రటరీ జనరల్, ఏఐసీసీ సెక్రటరీ వేణుగోపాల్ను కలిశారని తెలిపారు. కాంగ్రెస్ తమకు 1 ఎమ్మెల్సీ సీటు ఇస్తుందని భావిస్తున్నామని సాంబశివరావు తెలిపారు. తర్వాత మళ్ళా ఒక 5 అవుతాయి, ఆ సందర్భంలో చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు 5 ఖాళీలు శాసన మండలికి 5 స్థానాలు ఖాళీలు ఏర్పాటు అయిన ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారిని కూడా కలుస్తాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాము. వీళ్ళందరూ ప్రధాన బాధ్యత వహించిన వాళ్ళు కాబట్టి అందరూ కలుస్తాము. అక్కడ కేంద్రంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు, ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేంద్రం నుంచి వాళ్ళ జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజా గారు రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడితే వారు కూడా సానుకూలంగానే ఒకసారి కమిట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రితో నేను మాట్లాడతానని చెప్పారు. అందువలన వాళ్ళు మర్యాదపూర్వకంగా మేము వచ్చి ఆ ఉన్నదాన్ని గుర్తు చేసే క్రమంలో మేము మాట్లాడటానికి వచ్చాము. ఆయన కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సానుకూలంగానే ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, మమ్మల్ని కూడా కలవమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేతలు చాడా వెంకటరెడ్డి, కూననేని సాంబశివరావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని సిపిఐకి సంబంధించినటువంటి నేతలు చాడా వెంకటరెడ్డి, అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు, అలాగే సిపిఐకి సంబంధించినటువంటి మరికొంతమంది సభ్యులందరూ కూడా ఏదైతే భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఒక అవగాహనతో పోటీ చేసింది. సో ప్రస్తుతం సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష పార్టీగా ఉంది. సో ఒక అసెంబ్లీ సీటు, 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారని చెప్పి ఏదైతే ఆ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ హామీ ఇచ్చింది. సో ఇందులో భాగంగా ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కొత్తగూడెం నుంచి కూననేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే సిపిఐకి ఇవ్వాల్సింది. సో ఈ నేపథ్యంలోనే వారు వచ్చి ఏదైతే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో తమకు ఒక సీటు ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కోరడం కూడా జరిగింది. కాంగ్రెస్ చెప్పిన స్నేహధర్మంతో వాళ్ళు అంగీకరించారు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ కూడా మాతో పాటు ఏదైతే ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పి వారు కోరుతున్నారు. ఈ మధ్య అంటే గత సంవత్సరం 2024లో కూడా ఏదైతే 2 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చాయి. అప్పుడు ఒకటి బల్మూర్ వెంకట్కి, అలాగే పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు. సో ఆ స్థానాలు అడిగినప్పుడు మళ్ళీ వారికి ఒక సీటు ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు 5 ఖాళీలు ఏర్పడుతున్న నేపథ్యంలో 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న నేపథ్యంలో వారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే నూతనంగా వచ్చినటువంటి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలుస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అలాగే ఢిల్లీలో ఏదైతే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కేసు వేణుగోపాల్ ని కూడా ఇప్పటికే కలిసి ఇక్కడ జరిగినటువంటి ఒప్పందం గురించి కూడా
కేసీ వేణుగోపాల్కి వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో రాహుల్ గాంధీతో మాట్లాడితే కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి సీఎంతో మాట్లాడదానని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే వారికి సిపిఐకి సంబంధించిన జనరల్ సెక్రటరీకి ఇప్పటికే హామీ ఇచ్చినట్టు కూడా తెలుసు. సో దీంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా సానుకూలంగా స్పందించినట్టు వారు చెప్పారు. సో ఒక ఎమ్మెల్సీ స్థానం కనుక ఇవ్వాల్సి వస్తే సిపిఐకి ఒకటి ఇస్తారు. సో రానున్న 2027లో సుమారు 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు ఏదైతే ఇచ్చిన మాటలో ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలో ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి 2027లో ఇంకో ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి స్నేహధర్మం అది మేమైతే పాటించాం, మరి కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని కూడా నమ్ముతున్నామని చెప్పి అటు సిపిఐకి సంబంధించిన నేతలు అయితే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.